నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు క్రినోన్ జెల్ అని ఒక మెడికేషన్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. అసలు ఎందుకు చేస్తారు, ఇది ఏంటో కనుక్కుందాం. క్రినోన్ ఒక వెజైనల్ జెల్. ఇది మైక్రోనైజ్ ప్రొజెస్ట్రాన్ తో తయారు చేయబడిన మెడికేషన్. ఇది ఒక హార్మోన్, చాలా ఇంపార్టెంట్ హార్మోన్ ప్రొజెస్ట్రాన్. ఎందుకంటే గర్భసంచి పొర పిండం అక్కడ చేరినప్పుడు పిండం అక్కడ అతకాలంటే ఈ ప్రొజెస్ట్రాన్ అనేది సరిగ్గా ఉండాలి. అండం విడుదలయ్యాక లేదా ఐవీఎఫ్ లో అండాలు బయటికి తీసిన తర్వాత నేచురల్ ప్రొజెస్ట్రాన్ ప్రొడక్షన్ అంటే మీ బాడీ ప్రొడ్యూస్ చేసే ప్రొజెస్ట్రాన్ సరిపోకపోవచ్చు, లేదా దాన్ని మనం సప్రెస్ చేసి ఉంటాము ఈ మందుల ద్వారా. అందుకనే ఇది మనం సప్లిమెంట్ చేయాలి. ఏం హానికారణమైన మెడికేషన్ కాదు, ఇది మీరు తీసుకోవచ్చు. సో ఎందుకు ఇస్తాము ఐవీఎఫ్ లో ప్రొజెస్ట్రాన్? నేచురల్ సైకిల్ అప్పుడు ఎస్పెషల్లీ ఓవ్యులేషన్ అయిన తర్వాత కార్పస్ లూటియం అండాశయంలో ఉంటుంది. ఇది ప్రొజెస్ట్రాన్ న్యాచురల్ గా రిలీజ్ చేస్తుంది. దీనివల్ల గర్భసంచి పొర లావు అవ్వడము, దాంట్లో రక్తం బాగా ప్రవాహం అవ్వడము, దీనివల్ల ఎండోమెట్రియల్ లైనింగ్ పెరుగుతుంది, అంటే గర్భసంచి పొర పెరుగుతుంది. ఇది పెరగాలి, థిక్ అవ్వాలి. ఐవీఎఫ్ లో ఏంటంటే మనము మెడికేషన్స్ ఇస్తాం కదా ఓవరీస్ లో, అండాశయాల్లో అండాలు పెరగడానికి. అలాంటప్పుడు కొంచెం ఈ ప్రొజెస్ట్రాన్ కూడా సప్రెస్ అవ్వడం, డిస్టర్బ్ అవ్వచ్చు, సరిగా అవ్వకపోవచ్చు. అందుకనే ఈ క్రినోన్ ఏం చేస్తుందంటే ప్రొజెస్ట్రాన్ ని ఎక్స్టర్నల్ గా సపోర్ట్ చేస్తుంది, సప్లిమెంట్ చేస్తుంది. ఈ గర్భసంచి పొరని రిసెప్టివ్ చేస్తుంది. పిండం అక్కడ చేరినప్పుడు అతకడానికి చాలా ఈజీ ఉంటుంది. క్రినోన్ జెల్ వెజైనల్ గా పెట్టుకోమంటారు. వన్స్ ఆర్ ట్వైస్ డైలీ, అంటే ఒక్కసారైనా 2 సార్లైనా. ఇది గర్భసంచి పొరకి డైరెక్ట్ గా ప్రొజెస్ట్రాన్ ని డెలివర్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే లోకల్ అబ్జార్ప్షన్ బాగుంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. మనం ఓరల్ గా తీసుకున్నప్పుడు లివర్ ని దాటుకుంటూ అక్కడ అబ్జార్బ్ అయిన తర్వాత యూట్రస్ కి చేయడం జరుగుతుంది. వజైనల్ గా పెట్టుకుంటే ఏంటంటే డైరెక్ట్ అబ్జార్ప్షన్ అవుతుంది. అండ్ కన్సిస్టెంట్ లెవెల్స్ ఉంటాయి, ఎలా ఉండాలో లెవెల్స్ ప్రొజెస్ట్రాన్ అంతే ఉంటాయి మీరు ఈ క్రినోన్ జెల్ పెట్టుకుంటే. ఓరల్ ప్రొజెస్ట్రాన్ తో ఏంటంటే కొంచెం అలసటగా, వాంతి లాగా అవ్వచ్చు. ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ తో నొప్పేస్తుంది. క్రినోన్ ఏంటంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్, చాలా ఈజీగా ఉంటుంది, పెట్టుకోవడం ఈజీ. క్రినోన్ యూజువలీ అండం విడుదలైన తర్వాత లేదా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ దాకా, ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉంటే దీన్ని కంటిన్యూ చేస్తారు. 10 నుంచి 12, 11 వారాల దాకా కంటిన్యూ చేస్తారు. అలాంటప్పుడు మాయా గర్భసంచిలో ప్రెగ్నెన్సీ పెరుగుతుండగా మాయా HCG హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అలాంటప్పుడు మనం ఈ ప్రొజెస్ట్రాన్ స్టాప్ చేయొచ్చు. అప్పుడు దాకా ఈ క్రినోన్ వేసుకుంటే మంచిది. కొందరిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, మైల్డ్ వజైనల్ ఇరిటేషన్, డిశ్చార్జ్ అలాంటివి ఉండొచ్చు. కానీ క్రినోన్ జెల్ చాలా సేఫ్. దీంట్లో మీరు రోజు పెట్టుకోవాలి కనుక కొంచెం రెసిడ్యూ ఉండొచ్చు, అంటే ఏదైనా మిగిలిన అది ఉండొచ్చు, బట్ హార్మ్లెస్. మీ డాక్టర్తో సంప్రదించండి. ఏదైనా అన్యూజువల్ గా నోటీస్ చేసినా వాళ్ళు దీన్ని ఆపాలా, వేరే ఆల్టర్నేటివ్ పెట్టాలా, లేదా కంటిన్యూ చేయొచ్చా అనేది చెప్పడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.